శాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని వనపర్తి జిల్లా ఉద్యోగులు డిమాండ్ చేశారు. వనపర్తి కలెక్టరేట్ ఎదురుగా చేపట్టిన నిరసన దీక్షలు సోమవారం నాటికి 24వ రోజుకు చేరాయి. బొడ్డెమ్మలు ఆటపాటలతో ఉద్యోగులు నిరసన తెలిపారు. 24 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలని వేతనాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పాలకుల చేతిలో బందీలుగా ఉంటూ వెట్టి చాకరీ చేస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చేసే ఉద్యోగుల సంఘానికి ఉపాధ్యక్షుని మాట్లాడుతున్నాను. విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ 20,000 మంది ఉద్యోగులందరూ గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. కాబట్టి గత యనమల రేవంత్ రెడ్డి సార్ గారు హనుమకొండలో మాకు విద్యాశాఖకు ఎస్ఎస్ఏ ఉద్యోగులందరం ధర్నా చేస్తుంటే అక్కడికి వచ్చేసి మీ సమస్యలన్నీ 100 రోజుల్లో పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగింది. కావున ఇటు బాధ్యతను ప్రభుత్వం వచ్చిన తర్వాత యనమల రేవంత్ రెడ్డి గారికి మా సమస్యలని విన్నవించుకోవడం జరిగింది. కావున మాకు త్వరగా మా సమస్యలన్నీ పరిష్కరించి మాకు పే స్కేల్ రూపంలో ఇచ్చి మమ్మల్ని అందరినీ మా విధులకు హాజరుపరిచేలా విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాల విద్యార్థులందరికీ న్యాయం జరిగేలా మరియు వాళ్ళకు విద్యను అభ్యసించేటువంటి మా ఉపాధ్యాయులకు 19,600 మంది ఉపాధ్యాయులకు న్యాయం చేయేలా పే స్కేల్ ఇచ్చి మమ్మల్ని మా విధుల్లోకి పంపించి గౌరవ యనమల రేవంత్ రెడ్డి గారు తన బాధ్యతను నిర్వర్తించవలసిందిగా ఈ వనపర్తి దీక్షా శిబిరం నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగులందరము కోరుచున్నాము. నేను ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘానికి ఉపాధ్యక్షుని ఎస్ఎస్ఏ ఉద్యోగుల అందరం మేము గత 20 సంవత్సరాలుగా ఇక్కడ ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నాం సార్. ఒక 20,000 నుంచి 7,000 వరకు జీతం ఉంది. మేము పొద్దున పోతే రాత్రి వస్తున్నాము, మాకేం జరుగుతలేదు. మేము ఉపాధ్యాయులతో పాటు పనిచేస్తున్నాము. గవర్నమెంట్ వచ్చినాక మాకు నెల రోజుల్లో సార్ ఏం చెప్పిందంటే కనీసం ఇంకా సార్ను గడికోసారి మాట అడగకూడదు అనుకున్నాం. కానీ మేము ఒక ఆడపిల్లలం సార్, ఆడపిల్లలం వచ్చి రోడ్ల మీద కూర్చున్నాము. ఒకసారి బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది మాకు. కానీ ఇబ్బందులకు కూడా భరించుకొని మేము వచ్చి రాత్రి బావులు టెంట్ కింద కూర్చుంటే కూడా సార్కు కనికరం లేదు. ఎందుకు లేదు మాకు అర్థమవుతలేదు సార్. మా మీద మరి దయ లేదా సార్కి ఏమో, కానీ మా ఉద్యోగాలు ఎంత మేమెంత అని అనుకుంటున్నాడేమో. మేము ఆడపిల్లలం సార్, ఏమైనా సాధించగలుగుతాము. మాకు రెగ్యులరేజ్ వచ్చేంత వరకు మేము దిగము. మా ఫ్యామిలీలు కాదు, మా ఫ్యామిలీ పిల్లలం అందరం వచ్చి మేము రోడ్ల మీద పడి మరి అసెంబ్లీ ముట్టడి చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇదే విషయంలో నేను అసెంబ్లీలో ముట్టడి చేయాలా, ఏం చేయాలనుకుంటున్నారో మరి మాకు సారే చెప్పాలి. మేము ఇంతగానో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ను అడుగుకుంటున్నాము. మా వాళ్ళు తిరుగుతున్నాము, సార్లు లేదు అందరూ. ఒక ఎమ్మెల్యే ఇల్లు కడప దొక్కనోళ్ళం లేము, ఎంపీ కడప దొక్కనోళ్ళం లేము, మంత్రుల కడపలు దొక్కినాం, అందరిని అడుకున్నాం సార్. ఇంకా అడుకునేది పోయింది సార్. ఈసారి త్యాగం చేసి మేము గుంజాలనా గుద్దాలనా ఒకటే చెప్తున్నాం సార్. మేము మరి సీఎం ఎవరి కోసం ఇంతకుముందు టైగర్ అని చెప్పారు. ఎవరికి సార్ వాళ్ళ ఇంటికే టైగర్? మాకు కూడా తెలంగాణ తెచ్చుకుంటే మాకు బాగుపడుతుంది అంటే 10 ఏళ్ళలోకి ఆయన పారిపోయిండు. మరి మేము ఇప్పుడు సంవత్సరం అయిపోతుంది మాకు వచ్చి కూడా. సంవత్సరం లోపే మీకు చేసాము, సగౌరవంగా పిలిచి మీకు సన్మానాలు చేస్తామని. మాకు సన్మానాలు వద్దు సార్, మాకు చేసే సమాన పనికి సమాన జీతం అని మాకు సుప్రీంకోర్టు ఒకటి నిర్ణయం ఇచ్చింది. మా డిమాండ్ను మాకు నెరవేర్చాలి. మా డిమాండ్లు ఏంటంటే మాకు పే స్కేల్ కావాలి సార్. ఎస్ఎస్ఏ ఉద్యోగుల అందరం మేము గత 20 సంవత్సరాలుగా ఇక్కడ ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నాం సార్. ఒక 20,000 నుంచి 7,000 వరకు జీతం ఉంది. మేము పొద్దున పోతే రాత్రి వస్తున్నాము, మాకేం జరుగుతలేదు. మేము ఉపాధ్యాయులతో పాటు పనిచేస్తున్నాము. గవర్నమెంట్ వచ్చినాక మాకు నెల రోజుల్లో సార్. నేను కస్తూర్బాలో పనిచేస్తున్నాను, పాన్గల్లో సిఆర్టీగా బయోసైన్స్ సార్. 15 ఇయర్స్ అయింది సార్. సార్ రేవంత్ రెడ్డి సార్, మీకు ఫస్ట్ నమస్కారం సార్. మేము అందరము కూడా 15 సంవత్సరాల నుంచి కస్తూర్బాలోని పనిచేస్తున్నాం సార్. సార్ మేము మిమ్మల్ని కోరేది ఒక్కటే సార్, మేము ఇదే పోయిన సంవత్సరము ఇలాగే మేము ఉద్యమం చేసినప్పుడు అప్పుడు మీరు ఒకటే చెప్పింది సార్, నేను అధికారంలోనికి వస్తే మీకు తప్పకుండా నేను రెగ్యులర్ చేస్తానని చెప్పింది సార్. సార్ మీకు మీ పరిస్థితులను బట్టి మీకు ఇప్పుడు ఆర్థిక పరంగా ఇబ్బంది ఉండొచ్చు సార్, దాన్ని మేమేమి ఇబ్బంది పెట్టడం లేదు సార్. మాకు కనీసం పే స్కేల్ అన్నా అమలు చేయండి సార్. మాకు సమాజంలో మాకంటూ ఒక గుర్తింపు ఉండేటట్లు చేయండి సార్. మేము డ్రాప్అవుట్స్ పిల్లలని మిగతా వాళ్ళని అందరినీ కూడా తీసుకొచ్చి చాలా ఈ స్కూల్స్ని కస్తూర్బా స్కూల్స్ని నడుపుతున్నాం సార్. మేము అడిగేది ఒక్కటే సార్, మాకు పే స్కేల్ అంటే మినిమం సార్. మేము చేసే ఉద్యోగానికి మాకు సమాజంలో గౌరవం ఉండేటట్లు చేయమని అడుగుతున్నాం సార్. సార్ ఎస్ఎస్ఏలో చాలామంది చాలా వింగులుగా పనిచేస్తున్నారు సార్. వాళ్ళకి కూడా జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి సార్. వాళ్ళని కూడా మీరు అందరూ ఆదుకోవాలి సార్. మిమ్మల్ని ఒక అన్నలాగా
ఒక అన్ని రకాలుగా మిమ్మల్ని భావిస్తున్నారు సార్. ఈరోజు తెలంగాణలో మీరు వచ్చిండ్రు అని అంటే అందరము బాగా ప్రౌడ్గా ఫీల్ అయినాం సార్. మీరు ఏదైనా ఈ యొక్క తెలంగాణను మార్చేస్తారు, అందరినీ అర్థం చేసుకుంటారు, అన్ని కుటుంబాలని కూడా మీకు అండగా ఉంటారని చెప్పేసి అందరూ మిమ్మల్ని ఎంచుకున్నారు సార్. మీరు తప్పకుండా మాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాము. ఇది చరిత్రలో ఒక నిలిచిపోయే ఒక ఉద్యమం అనుకోండి, మీరు ఇంకా ఏదైనా అనుకోండి, మాకంతా మంచే జరుగుతుంది. ఎస్ఎస్ఏ కుటుంబం అందరం కూడా హ్యాపీగా మేమందరం మీరు హ్యాపీ పరుస్తారని మేము అనుకుంటున్నాము. తప్పకుండా మీరు మా డిమాండ్లను అర్థం చేసుకొని సార్, ఒక కుటుంబ సభ్యునిగా అర్థం చేసుకొని మమ్మల్ని మా యొక్క న్యాయపరమైన డిమాండ్లను చేస్తారని అనుకుంటున్నాము. మేము 25-26 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాం సార్. రోడ్డు మీద ఒక ఆడపిల్లలం సార్. మేము మమ్మల్ని అర్థం చేసుకోండి సార్. రేవంత్ రెడ్డి సార్, నేను సార్ రేవంత్ రెడ్డి సార్, మీకు ఫస్ట్ నమస్కారం సార్. మేము అందరము కూడా 15 సంవత్సరాల నుంచి ఈ కస్తూర్బాలోని పనిచేస్తున్నాం సార్. సార్ మేము మిమ్మల్ని కోరేది ఒక్కటే సార్, మేము ఇదే పోయిన సంవత్సరము